హాయ్ ఫ్రెండ్స్, పాన్ కార్డ్ పోయిందండి. నో ప్రాబ్లం, దిగులు పడకండి. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే పేజీకి రండి. ఇక్కడ మనకు పైన చూడండి, డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ పాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా మనకు వస్తూనే ఉంటాయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది. నెక్స్ట్ పైన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసాము, కింద ఆధార్ ప్లేస్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము. అండ్ పాన్ కార్డ్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అండ్ ఇయర్, ఇక్కడ కేవలం మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి కొంచెం పైకి స్క్రోల్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈ ఈమెయిల్ ఐడికి ఇప్పుడు మనం అమౌంట్ కట్టిన తర్వాత సాఫ్ట్ కాపీ అనేది ఆ ఈమెయిల్ ఐడికే మనకు పంపించబడతారు, అంటే పంపిస్తారు అన్నమాట వాళ్ళు. ఓకేనా? ఆ ఈమెయిల్ ఐడి మీ దగ్గర అవైలబుల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకోండి, ఆ ఈమెయిల్ ఐడి అన్నా నేను ఎప్పుడో పెట్టిన ఈమెయిల్ ఐడి ప్రజెంట్ నా దగ్గర లేదు అని మీరు కనుక అనుకుంటే బెటర్ టు అప్డేట్ ఆర్ కరెక్షన్స్ ఈ మనకు పాన్ కార్డ్ అనమాట. సో అప్డేట్ కానీ కరెక్షన్ కానీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏముండవు, జస్ట్ ఉన్న డీటెయిల్స్ సేమ్ సబ్మిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి కావచ్చు అండ్ లేదా మొబైల్ నెంబర్ కావచ్చు, ఇక్కడ ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కావచ్చు. సో మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంది నా దగ్గర. మొబైల్ సెలెక్షన్ చేసుకొని దాన్ని టిక్ మార్క్ చేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది అని ఉంటుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ అనుకుంది కదా, వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైంది కదండి. దీనికంటే ముందు ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం పాన్ కార్డ్ అప్లై చేశారో సో ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ కంటిన్యూ విత్ ఇక్కడ పేడ్ ఈ పాన్ డౌన్లోడ్ ఫెసిలిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, చెప్తా ఒక్క నిమిషం, ఇందాక చెప్పబోయినా కదా, వెయిట్ చేయండి. సో చిన్న అమౌంట్ అయితే మనం కట్టాలి. సో ₹8.26, ₹8.26. ఇది పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము, గవర్నమెంట్ డిసిజన్. సో ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. మనకు గూగుల్ పే, ఫోన్పే, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అన్ని డిపార్ట్మెంట్స్తో అంటే ఏదైనా యూజ్ చేసే అమౌంట్ అయితే కట్టండి. ఇక్కడ రిఫ్రెష్ కానీ బ్యాక్ రావడం కానీ ఏం చేయొద్దు. ఆటోమేటిక్గా పేజ్ అంటే ఈ పేమెంట్ కన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది, చూడండి. ఓకే, సో వెళ్తుంది. అయితే ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడి అని అనుకున్నామో ఆ ఈమెయిల్ ఐడి మీ దగ్గర అవైలబుల్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈ డౌన్లోడ్ ఫెసిలిటీ డౌన్లోడ్ చేస్తే మీకు ఆ ఈమెయిల్ ఐడికి సాఫ్ట్ కాపీ వస్తుంది. సో పేమెంట్ సక్సెస్ అయింది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో ఆ ఈమెయిల్ ఐడి అవైలబుల్ లేకపోతే ఏం చేయాలండి? సో ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే అప్డేట్ పెట్టుకోండి. సింపుల్, ఇంటికి 15 వర్కింగ్ డేస్లో ఇంటికి పాన్ కార్డ్ డెలివరీ అవుతుంది పోస్టుల ద్వారా. ఓకే, పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ తిరుగుతుంది, ఇదిగోండి. సో థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఫెసిలిటీ అని ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడికి సాఫ్ట్ కాపీ పంపించబడింది, చెక్ చేసుకోండి అని ఉంటుంది. సో ఒకసారి ఈమెయిల్ ఐడి ఓపెన్ చేద్దామా? రైట్, సో ఆ ఈమెయిల్ ఐడి నా దగ్గర ఉంది కాబట్టి సాఫ్ట్ కాపీ వచ్చింది. ఇదిగోండి, ఓపెన్ చేసిన ఈ విధంగా వచ్చేసింది, మీకు చూపెడుతున్నా. సో పైకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ వచ్చి ఉన్నది. సో దీన్ని టచ్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో టచ్ చేసి ఓపెన్ చేస్తున్నా. దీనికి ఒక పాస్వర్డ్ అయితే ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ఆ పాస్వర్డ్ నథింగ్ బట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎటువంటి స్లాష్ కానీ ఇక్కడ ఐఫోన్ కానీ పెట్టకుండా డైరెక్ట్ కొట్టేసేయండి, ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. హ్యాపీగా కార్డ్ టైప్లో చేయించుకోండి, యూజ్ చేసుకోండి అర్జెంట్గా అవసరం ఉంటే. లేదు మాకు ఒరిజినల్ పాన్ కార్డ్ కావాలంటే అప్డేట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.